వెల్కమ్ టు MG9 న్యూస్. హను మంత్రాలయం శ్రీమఠం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన రథోత్సవం ముఖ్య అతిథులుగా మంత్రాలయం పీఠాధిపతి హెచ్ఎచ్ సుబుధేంద్ర తీర్థ వ్యాసరాజస్వామి మఠం పీఠాధిపతి శాలువాతో పూలమాలలు వేసి మఠం మేనేజర్ కురిడి నాగేష్ ఆచార్, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర నదీ తీరాన కాచాపురం హను మంత్రాలయం శ్రీ మఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవం మంత్రాలయం పీఠాధిపతి హెచ్ఎచ్ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, వ్యాసరాజ్ స్వామి మఠం పీఠాధిపతి స్వామీజీ శాలువాలతో పూలమాలలు వేసి వైఎస్ఆర్ సర్కిల్ నుండి శ్రీమఠం ముఖద్వారం వరకు పెద్ద సంఖ్యలో భక్తులతో పీఠాధిపతులకు ఊరేగింపుతో మేనేజర్ కుడి నాగేష్ ఆచార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృతం, జలాభిషేకం, అభిషేకం, పరిమళ పుష్పాలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. పూర్వం రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నదీ తీరాన వస్తు కచ్చాపురం తుంగభద్రలో ధ్యాన దాసోహం చేసినట్లు పూర్వీకులు తెలుపుతున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ముందు మంత్రాలయంలో వెలిసిన రాఘవేంద్ర స్వామి ఆరాధన రథోత్సవాలు జరిగిన తర్వాత మరుసటి రోజు హను మంత్రాలయంలో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో విచారణ రంగనాథ్ రాజప్ప స్వామి, రఘుస్వామి, ప్రకాష్ స్వామి, రామాచారి స్వామి, పనీంద్ర ఆచార్ స్వామి, శ్రీకాంత్ స్వామి, సందీప్ స్వామి, శ్రీమఠం సిబ్బంది అలాగే గ్రామ భక్తులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. శ్రీ గురుదేవ పరమపవిత్రవాದಂತಹ ಗುರುರಾಜರ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವದ ಮಹಾಪರ್ವಕಾಲ 3 ದಿವಸಗಳು, ಒಟ್ಟು ಸಪ್ತರಾತ್ರೋತ್ಸವ. ಅದರಲ್ಲಿ 3 ದಿವಸಗಳು ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಸರ್ವೇ ಬ್ರಹ್ಮಚಾರಿಣ. ఈరోజు హనుమంతరాలయంగా పేరు ప్రఖ్యాతి పొందిన తుంగభద్ర గ్రామమునందు కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి మనందరి ఆరాధ్య గురువులైన రాఘవేంద్ర స్వామి వారి మహారథోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ భక్తులందరి సమక్షంలో జరిపించబడుతున్నది. రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధనా మహోత్సవం మంత్రాలయ క్షేత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిపిన పిమ్మట సర్వ సమర్పణోత్సవం అనేటువంటి రాజాదిరాజు శ్రీమద్వైష్ణవుల సిద్ధారెడ్డి గారు, లక్ష్మీ శెట్టి గారు, నాగభూషణ్,
ఇద్దరు కొద్ది దగ్గర రండి, మీరు ఒకటి తీసుకుంటా, మీరు కొద్ది దగ్గర రావాలి.